హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నాయకులు, కీలకమైనటువంటి నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ యేసురత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయటానికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన ఏ పార్టీలో చేరతారో, అది జనసేనలో చేరతారా, తెలుగుదేశం పార్టీలో చేరతారా అనేటువంటిది చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపుగా ఆయన వేయటానికి సిద్ధమైనట్టుగా ఓ రాజకీయ వర్గాల్లోనూ, అదేవిధంగా మీడియాలో కూడా అలాంటి వార్తా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. బలమైనటువంటి బీసీలు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడంలో అప్పుడు 2019 ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి ఆయన యాదవ్ కమ్యూనిటీ నుంచి, యేసురత్నం వడ్డేర కమ్యూనిటీ నుంచి, అలా బీసీలు మొత్తాన్ని కూడా సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు దగ్గర చేసేటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు. అలాంటి యేసురత్నానికి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి విభేదాలు కానివ్వండి, ఆధిపత్య పోరాటం కానివ్వండి, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లేళ్ల అప్పిరెడ్డి అప్పుడు పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యేసురత్నాన్ని ఓడించేటువంటి కుట్రలు చేశారు అనేటువంటిది యేసురత్నం వర్గం వాళ్ళ యొక్క ఆరోపణ. ఆ విధంగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా తనకి ఏ విధమైనటువంటి తన ప్రభావం లేకుండా, తనకి అవకాశాలు లేకుండా ఈ విధంగా చేశారు అప్పిరెడ్డి. వాళ్ళ అప్పిరెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంతకుముందు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా 3 సార్లు పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే మంచి ప్రయారిటీ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అయితే ప్రయారిటీ ఇచ్చారు. కానీ లోకల్గా ఉండేటువంటి నాయకులు తన ప్రభావం లేకుండా యేసురత్నాన్ని కొంత ఇబ్బందులు గురి చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అప్పిరెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వం ఇంకా ఇదే పరిస్థితులు కొనసాగటం, ఇలాంటి పరిస్థితుల్లో తాను వైసీపీలో ఉంటే తన వెనక ఉండేటువంటి సామాజిక వర్గానికి న్యాయం జరగదు అనేటువంటి ఒక ఆలోచనతో యేసురత్నము బహుశా పార్టీ మారేటువంటి దానికి నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గుంటూరు ఎంపీగా పోటీ చేసినటువంటి కిలార్ రోసయ్య రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన జనసేనలో చేరారు. అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులు, ఆయన రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందే నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రావడం, తెలుగుదేశంలో ఆయన గెలవటం అక్కడ మళ్ళీ నర్సరావుపేట నుంచి. అప్పుడు జంగా కృష్ణమూర్తి కూడా ఆ సమయంలోనే ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేసి మరీ తెలుగుదేశం పార్టీలో చేరారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలవటంలో వీళ్ళ పాత్ర కూడా కీలకమైనటువంటిది. అందుకని జంగా కృష్ణమూర్తికి మొన్న టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. బహుశా రేపు ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ కూడా ఇస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. యేసురత్నం ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నారు. బహుశా ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేయకుండానే పార్టీ మారేదానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ పార్టీ మారితే ఎమ్మెల్సీని డిస్క్వాలిఫై చేయండి అని పార్టీ మారాడు అని ఏమన్నా వాళ్ళు ఫిర్యాదు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒకవేళ అది ఖాళీ అయినా కూడా మరి ఆయన తెలుగుదేశంలో చేరతారా, జనసేనలో చేరతారో ఆ ప్రకారంగా మళ్ళీ అదే ఎమ్మెల్సీ స్థానం యేసురత్నానికి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఒక బలమైనటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటు జంగా కృష్ణమూర్తి కానివ్వండి, ఇటు యేసురత్నం కానీ బీసీ వర్గాల్లో చాలా బలమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయితే కొనసాగించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యేసురత్నం లాంటి వాళ్ళు రాజీనామా చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఆ పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశమే. ఎందుకంటే బీసీ సామాజిక వర్గాలు సహజంగానే తెలుగుదేశం వైపు ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వీళ్ళు జంగా కృష్ణమూర్తి కానీ లేకపోతే యేసురత్నం కానీ ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళని తీసుకురాగలిగారు. మోపిదేవి వెంకటరమణ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వాళ్ళు కీలకమైనటువంటి నేతలు పార్టీకి దూరం అవటం, వైసీపీకి దూరం అవటం వల్ల బీసీ వర్గాలు మరింత ఇంకా వైసీపీ వైపు ఉండటానికి అవకాశాలు ఉండకపోవచ్చు.